కృష్ణా జిల్లాలో ఎంతో ఫేమస్ అయిన బీరకాయ పచ్చెనపప్పు కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు మీతో అయితే షేర్ చేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చెనపప్పు, సాయిపప్పు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. పోపు అనేది చాలా క్రిస్పీగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. అదంతా వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని చక్కగా మగ్గనివ్వాలి. అది మగ్గుతున్నప్పుడే కొంచెం ఉప్పు అలాగే పసుపు కూడా వేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. అలా మగ్గిన తర్వాత 1 అవర్ మనం ముందుగానే నానబెట్టుకున్న పచ్చెనపప్పు కూడా దీంట్లోనే వేసేయాలి. పోపులో ఇలా వేస్తే ఏంటంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఏంటంటే దాని తర్వాత అది కొంచెం టాస్ అయిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం పైన కల్లుప్పు అనేది వేసుకొని మూత పెట్టేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా బయటకైతే వచ్చేస్తుంది. పచ్చెనపప్పు కూడా ఆ వాటర్తోనే ఉడికిపోతుందండి. ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి చాలా త్వరగా అయితే మనకి కుక్ అయితే అవుతుంది. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. ఇక్కడ ఏంటంటే పచ్చెనపప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇంకా మొత్తం ఉడికిపోయిన తర్వాత కొంచెం ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఆ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోతే మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. దీంట్లోనే మీరు ఉడకపెట్టిన గుడ్లు కూడా వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చేసి చూడండి సింపుల్ వేలో. అసలు ఇంకొకసారి బీరకాయ కర్రీ అంటే బీరకాయ పచ్చెనపప్పు మాత్రమే మీకైతే గుర్తుకొస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.